ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకుత్తరమిచ్చును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రియులరా, ఇక నీవు కన్నీళ్లు విడవవు. జనమా, ఇక నువ్వు బాధపడవు. దేనికంటే నీ ప్రతి అవసరతలను దేవుడు తోడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే నీవు కన్నీళ్లు విడుచుట మాత్రమే కాకుండా నువ్వు ఎప్పుడైతే పిలుస్తావో అప్పుడు నీకు సమీపంగా వచ్చి నీకు ఉత్తరం ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. గనుక నాకు ఎవరు లేరు, నేను ఏడిస్తే ఎవరు పట్టించుకోరు అని నువ్వు చెప్పి బాధపడద్దు. నీ కన్నీళ్లు వినే చూచే దేవుడు ఉన్నాడు. నీ ఆక్రందనలను చూసే దేవుడు ఉన్నాడు. నిన్ను ఓదార్చేవాడు ఉన్నాడు. అందుకే ఈ ఉదయకాల సమయం అంది అంటున్నాడు, జనమా, ఇక నువ్వు కన్నీళ్లు విడవవు. ఎందుకంటే వచ్చేసే ప్రతి ప్రార్థన ఆలకించి ఇక ఉత్తరం ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడు. కనుక ఇక నువ్వు ప్రార్థన చేయడమే ఆలస్యం. నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి విషయంలో మీరు ఏదైతే దేవుని దగ్గర అడుగుతారో వాటినన్నిటిని మీరు పొందుకోవాలని ఆశగా ఉందా? మీ ఆశ నెరవేరాలని ఉందా? మీరు ఏదైతే కావాలని ఉందో మీ హృదయాల్లో అవన్నిటిని కూడా దేవుని పాదాల దగ్గర అర్పించు. నీళ్లు కుమ్మరించినట్లుగా నీ సమస్యను, నీ యొక్క అవసరతలు దేవుని దగ్గర తెలియచి ఆయన ప్రతి విషయంలో నీ మొరను విని నీకు ప్రతిఫలం దయచేస్తాడు. ఆ ప్రతిఫలాన్ని మీరు పొందాలనుకుంటే దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయం మందు మేము ప్రార్థన చేసే ప్రతి వాటిని దయచేస్తానని మీరు వాగ్దానం చేశారు కదా. ఇదిగో మీ సముఖంలో మేము ప్రార్థన చేయుటకు మోకరించబడి ఉన్నామని ఎవరైతే నీ సముఖంలో ప్రార్థన చేయుచున్నారో నా దేవా, వారు వేడుకుంటున్న ప్రతి వాటిని మీరు దయచేయండి, అనుగ్రహించండి, కృప చూపించండి. నాన్న దేవా, అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలందరికీ రక్షణనిచ్చి నీ రాకడ కోసం ప్రతి వారిని సిద్ధపరచమని, ఘనత మహిమ స్తుతి మీరు పొందమని యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో స్తుతించి ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఈ వాగ్దానము మీ జీవితంలో ఫలభరితముగా మార్చునుగాక. ఆమెన్.